भारत राष्ट्र समिति के 9 मुंतखबा अरकान काउंसिल देशापति श्रीनिवास, सी वेंकटराम रेड्डी और के नवीन कुमार ने जुमे को अहाते काउंसिल में हलफ ले लिया। सदरनशीन तेलंगाना कानून साज काउंसिल गुत्ता सुखेंदर रेड्डी ने उन्हें हलफ दिलाया। हलफ बर्दारी तकरीब के बाद सदरनशीन काउंसिल ने नए मुंतखबा अरकान काउंसिल में रस्मी तौर पर इस्तकबाल किया। नायब सदरनशीन काउंसिल बंटा प्रकाश, वजीर उमूर मुखन्ना वाई प्रशांत रेड्डी, वजीर सयाहत श्रीनिवास गौड़ और दीगर इस मौके पर मौजूद थे। శ్రీనివాస్ అనే నేను శాసన పరిషత్తు సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడైన దేశపతి శ్రీనివాస్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నవీన్ కుమార్ కుర్మయ్య గారి అని నేను శాసన పరిషత్తు సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడైన నవీన్ కుమార్ కుర్మయ్య గారి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.